జిల్లాల వారీగా మనం వెళ్దాం. ముందుగా అయితే కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. తిరుపతి రావు మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. ఎస్ తిరుపతి రావు, యా మీరు చూసారు కదా మార్నింగ్ నుంచి అక్కడ ఎలా ఉంది కాంగ్రెస్ హవా, ఎలా ఉంది మిగతా పార్టీల సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జనాలు ఏం చెప్పారు, ఏం చెప్తారు? ఏదైతే ఈ రోజు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే దాదాపు సుదీర్ఘకాలం 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తం అంటే మన బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలంగాణను పాలించిన పరిస్థితి. అక్కడ ఆ టైంలో కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కొత్తగూడెం జిల్లాలో కూడా క్లీన్ షిప్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ క్లీన్ షిప్ చేసుకుంటూ వచ్చే నేపథ్యంలో అయితే ఈసారి కూడా తగినటువంటి స్థానిక ఎన్నికల్లో అయితే మరోసారి కూడా ఒక భద్రాచలం తప్పనించి మిగతా అన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ అయితే క్లీన్ షిప్ చేసిన పరిస్థితి. ఆయన కూడా తెల్ల వెంకట్రావు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మొత్తం కూడా ఈ 5 నియోజకవర్గాలు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా నిలబడి ఉంది. దీన్ని మనం చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం గ్రామ పంచాయతీ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై చేలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రతి చోట కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరజేస్తుంది. అడపో ఏదో ఒక మండలంలో 5 సీట్లు ఒక కాంగ్రెస్ కు వస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ కి 2 లేదా 1 ఇలా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లీడ్ చూసుకుంటే మాత్రం మనం ఈ రోజు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అంటే దాదాపు మొత్తం కూడా ఫస్ట్ విడతలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 471 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడతగా చూసుకుంటే మాత్రం 159 గ్రామాల్లో అయితే ఈ రోజు ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. అందులో ఇప్పటికే ప్రతి గ్రామాలు అంటే దాదాపు పెనుపాక ఎక్కువ చూసుకుంటే పెనుపాకలోనే ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పెనుపాక మండలంలోనే ఈ యొక్క 4 కూడా ఏకగ్రీవమైన మరి జిల్లా వ్యాప్తంగా తలా ఒక చోట కూడా మొత్తం కలిపితే 14 ఈ యొక్క ఏకగ్రీవంగా జరిగిన పరిస్థితి ఉంది. ఈ పెనుపాక నియోజకవర్గంలో ఇంకా పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తొలి విడత సంబంధించినటువంటి మనుగురు మండలంలో ఈ యొక్క 6 పంచాయతీల్లో పూర్తిగా లెక్కింపు పూర్తయిన పరిస్థితి ఉంది. అక్కడ పంచాయతీలో 6 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ అయితే గెలుపొందింది. మరొకటి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇండిపెండెంట్ కూడా ఈ యొక్క మనుగురు మండలంలో కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక మనం అశ్వాపురంలో చూసుకుంటే మాత్రం 5 పంచాయతీల్లో జరిగినటువంటి లెక్కింపులు అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే 4 బీఆర్ఎస్ 1గా కొనసాగుతుంది. ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ కంటే ఈ యొక్క అశోపురం మండలంలో బీఆర్ఎస్ కి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కరగూడెం కూడా చూసుకుంటే మాత్రం 7 పంచాయతీల్లో పూర్తిగా కౌంటింగ్ పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా 4 మరో 3 బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి. ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా మనుగూరు, అశ్వాపురం, పెనుపాక, ఇటు బూర్గంపాడు, మరో పక్క భద్రాచలం నియోజకవర్గం చూసుకుంటే భద్రాచలంలో చెర్ల దుమ్ముగూడెంలో కూడా మొత్తంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క లెక్కింపు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా భద్రాచలంలో మాత్రం తాజాగా 1 గంట క్రితమే ఈ యొక్క భద్రాచలం మేజర్ పంచాయతీ కౌంటింగ్ మొదలైన పరిస్థితి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లే లెక్కింపు జరిగింది. అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ కే పై చేయి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడా కాంగ్రెస్ ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కే కొనసాగుతుంది. ఇటు చెర్లలో కూడా మనం ప్రధానంగా చెర్లలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ 3 గెలుపొందగా బీఆర్ఎస్ మాత్రం 1 గెలుపొందింది. మరొకటి సిపిఎం న్యూ డెమోక్రసీ 1 గెలుపొందిన పరిస్థితి. అక్కడ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరోపక్క బూర్గంపాడు మరో మేజర్ పంచాయతీ బూర్గంపాడులో కూడా ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి 4 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోపక్క బీఆర్ఎస్ అయితే ఇంకొక పంచాయతీలు అయితే బీఆర్ఎస్ అయితే అత్యధికంలో కొనసాగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఏదేమైనా మనం ఏదైనా చూసుకుంటే కొత్తగూడెం జిల్లాలో ప్రతిసారి కూడా కాంగ్రెస్ కి పై చేయి కనపడేది. ఈ రోజు కూడా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ కి పై చేయి కనపడుతుందని చెప్పొచ్చు. రెహనా అయితే తిరుపతిరావు ప్రధానంగా చూసుకుంటే చాలా చోట్ల మాత్రం తక్కువ స్వల్ప ఓట్ల తేడాతోనే కొంతమంది అభ్యర్థులు గెలిచినట్టు తెలుస్తుంది. ఏంటి ఎలా ఉంది కొత్తగూడెం జిల్లాలో ఇదే పరిస్థితి రిపీట్ అయిందా? చాలా స్వల్ప తేడాతో ఎవరైనా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా అక్కడ?
యా శివ, మనం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఏజెన్సీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ క్యాండిడేట్లు అంతా కూడా ఒక ఎస్టీ క్యాండిడేట్, జనరల్ లేకుండా మొత్తం కూడా ఎస్టీగా కొనసాగుతున్న పరిస్థితి. అక్కడ అతి తక్కువ మెజార్టీ అంటే కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ గెలిచినా 30 నుంచి 50 ఓట్ల మెజార్టీ, కొన్ని చోట్ల అయితే 10 ఓట్ల మెజార్టీతో కూడా కాంగ్రెస్ చేజిక్కించుకున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కి అయితే కొన్ని చోట్ల కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి గెలిచినప్పటికి కూడా బీఆర్ఎస్ కి పెద్ద తేడా ఏం కనపడడం లేదు. 30 నుంచి ఒక 50, 80, 100 అంటే 100 కూడా మెజార్టీ వచ్చిన పరిస్థితి లేదు శివ. రైట్ ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. యా ఎస్